నరసరావుపేట పట్టణంలోని 5వ వార్డు టీడీపీ నాయకులు కార్యకర్తలు చదలవాడ అరవింద్ బాబు గెలవాలని నాగార్జున సాగర్ వద్ద గల మేరీమాతను మొక్కుకున్న భక్తులు ఈరోజు మొక్కును తీర్చుకున్నట్టుకు బయలుదేరారు. ఈ సందర్భంగా చదలవాడ అరవింద్ బాబు జెండా ఊపి అభినందనలు తెలియజేశారు. 5వ వార్డు కృష్ణపాలెం చదలవాడ అరవింద్ బాబు గారు గెలవాలని మేము మేరీమాతకి మొక్కున్నాము. ఒక 200 మంది కలిసి మొక్కు తీర్చుకుంటాకి వెళ్తున్నాము. సార్ ద్వారా జెండా ఊపించుకుంటాకి బస్సు ప్రయాణంలో వచ్చాము. వాళ్ళు సార్ గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 20 సంవత్సరాల తర్వాత అరవింద్ బాబు గారు జెండా ఎగరేశారు. కార్యకర్తలకు మొత్తానికి చాలా ధైర్యం ఇచ్చాడు. మీ వెనకాలే ఉండి నేను ఎన్నంటి ఉంటానన్నాడు. ఆయన గెలవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నాయకులకి అరవింద్ బాబు గారికి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ నమస్కారం. నరసరావుపేట పట్టణ పరిధిలో 5వ వార్డు నుంచి క్రిస్టియన్పాలెం, మరి అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మహాశక్తి మహిళలు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు కూడా మరి తెలుగుదేశం పార్టీ 20 ఏళ్ళ తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా చదలవాడ అరవింద్ బాబు జెండా ఎగిరేసినందుకు ఉత్సాహంతో వాళ్ళందరూ కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి నాగార్జున సాగర్ మాత మరి అక్కడికి ప్రయాణం అవడం జరిగింది. అక్కడికి వెళ్ళి మొక్కులు తీర్చుకొని మళ్ళీ తిరిగి వస్తారు. మీరందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి జయజయలు పలుకుతూ మరి కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా పండుగ వాతావరణం చేసుకోవడానికి సాగర్ మాతకి బయలుదేరడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పార్టీకి అండగా ఉన్నందుకు, పార్టీని గెలిపించినందుకు, వాళ్ళ అన్నయ్యని అరవింద్ బాబుని గెలిపించినందుకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.